మొన్న లగచర్ల ఘటన నేపథ్యంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కాసేపటి కింద కేబీఆర్ పార్క్ సమీపంలో ఆయన వాకింగ్ చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మొన్న జరిగినటువంటి ఘటనకు పూర్తిగా రాజకీయ రంగు పులుముతున్నారని బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి నుంచి చెప్తూ వస్తుంది. దాంట్లో భాగంగానే అక్రమంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని కావాలనే అక్రమంగా అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఫైర్ అవుతోంది. సో కావాలని ఒక రాజకీయ రంగు పులిమి బీఆర్ఎస్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మా ప్రతినిధి గణేష్ మరింత సమాచారం అందిస్తారు. గణేష్, పట్నం నరేందర్ రెడ్డిని ఎప్పుడు అరెస్ట్ చేశారు? ఇప్పుడు నరేందర్ రెడ్డిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? సమాచారం ఉందా? రాజేష్, కాంగ్రెస్ ప్రభుత్వము రాజకీయ కుట్రలకు తెరలేపింది అనుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం సొంత నియోజకవర్గంలో ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేయడం కోసం 3,000 ఎకరాలను సేకరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా మొన్న ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇందులో భాగంగానే కలెక్టర్ పైకి అక్కడ ఉన్న రైతులందరూ కూడా దూసుకురావడం జరిగింది. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం జరిగింది. ఇందులో భాగంగానే దీనికి అనుగుణంగా చూసుకున్నట్టయితే ఎవరైతే దాడి చేశారో వారందరినీ వదిలిపెట్టేసి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారినే అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేను దాదాపుగా చూసుకున్నట్టయితే పరారీలో ఉన్నవారు కావచ్చు, ఎవరో ఉన్నవారు కావచ్చు, వాళ్ళందరినీ ఎవరెవరైతే ఉండడం జరిగిందో మెయిన్ గా వచ్చిన 300 మంది పోలీసులు అందరూ కూడా మొదటగా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరెవరైతే ఉన్నారో వారి ఇంటినే టార్గెట్ చేసి వారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే ఫుటేజ్ లో ఉందో వారందరికీ సంబంధించి తీసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ ఇష్యూ అంతా చూసుకున్నట్టయితే రాజకీయ కుట్రనే అన్నట్టు ఇక్కడ కనబడుతుంది. సురేష్ అనే వ్యక్తి ఎవరైతే ఉండడం జరిగిందో దుద్యాల మండలానికి సంబంధించిన బీఆర్ఎస్ యూత్ వింగ్ కి సంబంధించిన కార్యకర్త, అతను యాక్టివ్ గా బీఆర్ఎస్ లో ఉండడం జరుగుతుంది. ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఫార్మాసిటీకి సంబంధించి ఎప్పుడైతే ఉండడం జరిగిందో దానిపైన కూడా అదే గ్రామానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ గ్రామంలో జరుగుతున్న సంఘటనల పట్ల కూడా అవగాహన ఉన్న వ్యక్తి, దానిపైన కూడా వ్యతిరేకంగా గ్రామస్తులందరూ ఉండడం జరిగింది. కానీ ఒక బీఆర్ఎస్ కార్యకర్తనే ఉన్నాడు అని చెప్పేసి అతన్ని పూచిగా చూపించేసి అతను పట్నం నరేందర్ రెడ్డి తోటి ఏదైతే ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారో ఆయనతోటి మాట్లాడారని చెప్పడం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే మాజీ ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు చాలా మంది కూడా ఫోన్లు చేయడం జరుగుతుంది, వారితో మాట్లాడడం జరుగుతుంది. అయినప్పటికీ దాన్నే బేస్ చేసుకొని అతని మాజీ ఎమ్మెల్యే పైన గణేష్ అంటే బీఆర్ఎస్ కార్యకర్త సురేష్ అయితే అయి ఉండొచ్చు కాక, కానీ అక్కడ స్వయంగా ఆయన కూడా రైతు కాబట్టి అక్కడ ఆయన భూమి కూడా కోల్పోతుంది కాబట్టి ఆయన సొంతంగా రియాక్ట్ అయి ఉండొచ్చు కదా. ఆ రకంగా పోలీసులు ఎందుకు ఆలోచన చేయలేదని ఒక ప్రశ్న. రాజేష్, అదే మొన్న దుద్యాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడిని కూడా సొంత పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలే కొట్టడం జరిగింది. ఇక్కడ పార్టీలని కాకుండా గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తాము పార్టీలకు అతీతంగా తమ భూమిని, పార్టీ అనేది సెకండరీ, తమ భూములు మాత్రం ఇవ్వము అనేది మాత్రం ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తనే టార్గెట్ గా చేసి వారిపైన కూడా అంటే రైతులను పక్కన రైతులు ఇవ్వడం లేదు అని కాకుండా వీరినే టార్గెట్ చేసుకుని ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డి ముందు నుంచి కూడా ఫార్మా క్లస్టర్ కావచ్చు, అలాగే రైతులకు వెన్నుదండగా ఉన్నారు కాబట్టి ఆయనను భయభ్రాంతులకు గురి చేస్తే వీరందరినీ కూడా ఈజీగా అదుపులోకి తీసుకోవచ్చు, భూములు అనేటివి కూడా గుంజుకోవచ్చు అనే ఉద్దేశం కూడా ఈ రోజు ఏదైతే ఈ రోజు కేబీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా అదుపులోకి తీసుకొని పరిగికి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరుగుతుంది. మరి అరెస్ట్ చేశారా లేక విచారిస్తున్నారా అనేది మాత్రం ఇంకా తెలియలేదు. రైట్. థ్యాంక్ యూ గణేష్. బీఆర్ఎస్ పార్టీ మొన్నటి నుంచి చెప్తుంది ఈ ఘటనకి మొత్తం రాజకీయ రంగు పులుముతున్నారు. అది రైతులు స్వయంగా రియాక్ట్ అయినటువంటి ఘటన. నిజంగా అఫ్కోర్స్ అది అధికారులపైన దాడి అనేది దురదృష్టకరం అయినప్పటికీ కూడా రైతులు స్వచ్ఛందంగా రియాక్ట్ అయ్యారు. సో దీనికి అనవసరంగా రాజకీయ రంగు పులిమి బీఆర్ఎస్ను బదనాం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. సో అది నిజమయ్యే విధంగానే కాసేపటి కింద కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాకు క్రైమ్ ప్రతినిధి భాస్కర్ మనకు మరింత సమాచారం ఇస్తారు. భాస్కర్, ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని, మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది? సమాచారం ఉంది. పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్క్ లో ఉదయం వాకింగ్ చేస్తున్నటువంటి సందర్భంలో 8 మంది స్పెషల్ పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళంతా కూడా కొడంగల్, వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులుగా గుర్తిస్తా ఉన్నారు. డిఎస్పీ వికారాబాద్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి టీము అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనను నేరుగా కొడంగల్ తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇవాళ కొడంగల్లో తీసుకెళ్లి అక్కడ విచారించే అవకాశం ఉంది. రేపు ఆయనను ప్రొడ్యూస్ చేస్తారా లేదా అనేటువంటిది కూడా తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇవాళ కొడంగల్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డిని కేవలం కావాలని రాజకీయ కక్ష సాధింపు కోసమే రైతులు చేస్తున్నటువంటి ధర్నాను దాన్ని బీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ ఆపాదించి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో రేవంత్ సర్కారు కావాలని ఇట్లాంటి కుట్రలకు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పట్నం నరేందర్ రెడ్డిని ఉదయం
6 గంటలకు కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తున్నటువంటి సందర్భంలో వెనక నుంచినటువంటి పోలీసులు సడన్ గా ఆయనను పట్టుకొని వెహికల్ లో ఎక్కించి తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాకుండా ఇప్పుడు రైతులు చేస్తున్నటువంటి ధర్నాకు సంబంధించి దాంట్లో చాలా పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా రైతులు చేస్తున్నటువంటి ఏదైతే ధర్నా ఉందో దానికి పూర్తిగా అన్ని పార్టీల మద్దతు కూడా పలికినటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి దాంట్లో కేవలం కావాలని రాజకీయ కక్ష సాధింపు కోసం అన్ని పార్టీల వాళ్ళు ఉన్నప్పటికీ నరేందర్ రెడ్డిని కావాలని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తోంది ఈ ఫార్మా కంపెనీ అవసరం లేదు, రైతుల పొట్ట కొట్టి రైతుల భూములు లాక్కొని ఈ ఫార్మా కంపెనీ పెట్టడం సరైనటువంటి నిర్ణయం కాదు, రైతులకు సంబంధించినటువంటి ప్రజాభిప్రాయాలను తీసుకోవాలని చెప్తారు. కానీ ప్రజాభిప్రాయాల పేరుతో భూములను లాక్కునేటువంటి ప్రక్రియ కొనసాగించి దాన్ని ఎట్లాగైనా రాజకీయాలకు ఆపాదించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ జరిగినటువంటి వ్యవహారం అయితే స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. పట్నం నరేందర్ రెడ్డిని కొద్దిసేపటి క్రితం అరెస్ట్ చేసినటువంటి వికారాబాద్ జిల్లా పోలీసులు ఆయనను నేరుగా కొడంగల్కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఇవాళ విచారించి తర్వాత కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి అనేక ఆరోపణలు చేస్తోంది పోలీస్ డిపార్ట్మెంట్. 42 సార్లు ఫోన్ మాట్లాడాడు, ఎవరైతే సురేష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తితో ఫోన్ మాట్లాడాను. కానీ ఆయనతో రెగ్యులర్ గా ఈ మంత్ లో ఎక్కువ సార్లు ఆయన కార్యకర్త కాబట్టి, అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే కాబట్టి, ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు కాబట్టి ఖచ్చితంగా కార్యకర్తలతో ఖర్చులో ఉంటాడు. మాకు ఇట్లా ఇబ్బంది జరుగుతోంది, దీనిపైన మేము రైతులందరం కలిసి పోరాడుతున్నామని చెప్పిన సందర్భంలో అవి వినేటువంటి ఆస్కారం కూడా ఉంది. కానీ కాల్ మాట్లాడినంత మాత్రాన ఇక్కడ కలెక్టర్ పైన దాడి చేయడానికి ప్రోత్సహించాడు అనేటువంటి ఆరోపణలతో కేవలం ఈ కేసు నమోదు చేసి ఆయన ఇబ్బంది పెట్టే ప్రక్రియ కొనసాగిస్తారు. అంతేకాకుండా నిన్న ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరిని వదిలిపెట్టాలని చెప్పాడు. పోలీస్ వ్యవస్థ పూర్తిగా కాంగ్రెస్ సర్కార్కు, రేవంత్ సర్కార్కు కేవలం బానిసల్లాగా తయారైనటువంటి వ్యవహారం కనిపిస్తోంది. కేసు విచారణ జరిపేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి మూలాలను కూడా ఖచ్చితంగా వెతకాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇవాళ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పడానికి నరేందర్ రెడ్డి అరెస్టు చాలా స్పష్టంగా కళ్ళ కట్టినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇవాళ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అనేక పార్టీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళను ముట్టుకోవడానికి భయపడుతున్నటువంటి రేవంత్ సర్కారు కక్ష సాధింపులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కావచ్చు, కార్యకర్తలను కావచ్చు వేధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంట్లో నిన్న ఐజీ మాట్లాడుతూ ఐజీ చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పారు. కానీ ఎవరిని వదిలిపెట్టేది కాదు, కేవలం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళను మాత్రమే కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి లోపల వేయాలన్నటువంటి ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇవాళ కక్ష సాధింపు ధోరణితో రైతులను మోసం చేస్తూ, రైతుల పొట్ట కొట్టి, రైతుల భూములను నాటుకొని చేసేటువంటి ఫార్మాసిటీకి సంబంధించినటువంటి వ్యవహారం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఎందుకు అని అడిగినటువంటి నేపథ్యంలోనే ఈ అరెస్టుల పరంపర కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో, రైతుల తరఫున నిలబడి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారిని కక్ష సాధింపులకు గురి చేస్తున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటి వరకు చరిత్రలో మొదటిసారి పార్క్ లో వాకింగ్ చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యేను గుర్తు తెలియనటువంటి వ్యక్తులు వచ్చి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు పోలీసుల ఎవరో తెలియడానికే అరగంట సేపు పట్టింది. అంటే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కు రాత్రి ఇంటెలిజెన్స్ అధికారులతో చర్చలు జరిపి పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయాలనేటువంటి సమాచారం మేరకు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ కేంద్రంగా ఈ వ్యవహారం కొనసాగుతున్నటువంటి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆరోపణలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో దీన్ని నిజం చేసే విధంగా ఇవాళ పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ కొనసాగుతోంది. ఎంతసేపు ఈ అరెస్టుల పరంపర కొనసాగినా వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖచ్చితంగా దీనికి మూల్యం చెల్లించుకు తీరుతామని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ అరెస్టుకు సంబంధించి కనీస ఆధారాలు లేకుండా కేవలం ఫోన్ కాల్స్ ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో అరెస్ట్ చేయడం మాత్రం తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కలెక్టర్ పైన దాడి జరిగినటువంటి సంఘటన ఇప్పటికే అందరూ ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ అక్కడికి వెళ్ళేటువంటి సందర్భంలో సరైనటువంటి భద్రతతో ఆయన వెళ్ళాలి. ఇది అందరూ కావాలని రైతుల మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కలెక్టర్ కావాలని అక్కడ ఫ్రీ ప్లాన్ గా వెళ్ళి గొడవ చేయడానికి వెళ్ళాడా అనేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. అయినప్పటికీ ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఖండిస్తూనే ఉంది. జరిగినటువంటి దాడి నేపథ్యంలో ఆ దాడి పూర్తిగా నిజంగా కూడా అప్రజాస్వామికం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళ ఆవేశాన్ని ఆపుకోలేక కలెక్టర్ ను బయటకు వెళ్ళాలంటూ తరిమి కొట్టినటువంటి సందర్భం. కానీ దీన్ని కూడా రాజకీయం చేస్తూ బీఆర్ఎస్ పార్టీని దీంట్లో ఇరికించి
పబ్బం గడుపుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. గడిచిన 11 నెలలుగా రాష్ట్రంలో కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు, బెదిరింపులు, దాడి చేయటాలు ఇట్లాంటివి మాత్రమే కొనసాగుతున్నాయి. గతంలో ముఖ్యమంత్రి భాస్కర్. కేసీఆర్ పనిచేసినటువంటి సందర్భంలో రాష్ట్రంలో 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి కూడా ఎట్లాంటి ఇన్సిడెంట్ జరిగినటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతుంది. ఎక్కడికెక్కడ గంజాయి డ్రగ్స్ ముఠాలు పెట్టరైపోతున్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా అనేక రకాలుగా టీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే పనిలో కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తా ఉంది. ఇవాళ పట్నం భాస్కర్. నరేందర్ రెడ్డి చేస్తున్నటువంటి అరెస్టుకు సంబంధించి, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి తీరుకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. దీన్ని న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ కలెక్టర్ పైన దాడికి సంబంధించి నరేందర్ రెడ్డిని ఏవన్ ఎక్యూజ్గా పెట్టి కావాలని అక్రమ కేసులు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేసినటువంటి కుట్రను తిప్పికొడదామని టీఆర్ఎస్ పార్టీ చెప్తోంది. ప్రస్తుతానికి రైట్. పట్టణ నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని కొడంగల్ వైపు తరలిస్తున్నారు పోలీసులు. ఆ తర్వాత మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారా లేదంటే 24 గంటల తర్వాత దీనిపైన నిర్ణయం తీసుకుంటారనేటువంటిది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. రాజేష్. రైట్ థ్యాంక్ యూ భాస్కర్. కాసేపటి కింద పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యేని. దీని అక్రమ అరెస్ట్ అంటూ బీఆర్ఎస్ పార్టీ ఫైర్ అవుతోంది.